యేసే పరిష్కారము అనుదిన బైబిల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శాంతిసాగర్ గారి ద్వారా కీర్తనల గ్రంథంలోని శ్రేష్టమైన భాగాలను ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉండండి. నిన్నటి దినాన మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ 139లోని ప్రశ్నలు మరోసారి చదువుతున్నానండి. నిన్నటి దినాన రాసుకొని వారు ఎవరైనా ఉంటే తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. క్విజ్ నెంబర్ 139 87-90 కీర్తనల మధ్య ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, ఆయన పట్టణపు పునాది ఎక్కడ వేయబడి ఉన్నది? ఆయన పట్టణపు పునాది ఎక్కడ వేయబడి ఉన్నది? రెండో ప్రశ్న, ఏది తనకు బంధువర్గమాయనని కీర్తనాకారుడు చెప్పుచున్నాడు? ఏది తనకు బంధువర్గమాయనని కీర్తనాకారుడు చెప్పుచున్నాడు? మూడో ప్రశ్న, ఆయనకు ఎటువంటి బాహువు కలదు? ఆయనకు ఎటువంటి బాహువు కలదు? నాలుగో ప్రశ్న, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? రెఫరెన్సు వ్రాయండి. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? రిఫరెన్సు వ్రాయండి. ఐదో ప్రశ్న, ఎప్పటి నుండి మాకు నివాస స్థలము నీవే అని మోషే ప్రార్థించుచున్నాడు? ఎప్పటి నుండి మాకు నివాస స్థలము నీవే అని మోషే ప్రార్థించుచున్నాడు? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. మీరందరూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శాంతిసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగమునకు ఆర్థిక సహకారం అందిస్తున్న వారు గుడిపాడు వాస్తవ్యులు ముంగర రమ్య జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు ముంగర శ్రీకృష్ణ పరమాత్మ గారు మరియు ముంగర పద్మ గారు, రమ్య యొక్క అన్నగారు మధుదీపక్, ఈ కుటుంబాన్ని దేవుడు దీవించాలని ప్రార్థిస్తున్నా. రమ్య కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి. రాబోతున్న సంవత్సరం అంతా ఈ బిడ్డకు దీవెనకరంగా ఉండినట్లు మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు స్తోత్రాలు. ప్రభు, ఈ రాత్రి కాలం మా ప్రేక్షకులను మీరు దీవించి ఆశీర్వదించి వాక్య ధ్యానం కొరకు తీసుకొని వచ్చారు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభు, మా ప్రేక్షకులలో అనారోగ్యంతో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యం ఇవ్వండి. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి. గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాం. తల్లి బిడ్డలు ఆశీర్వదించబడినట్లు సుఖప్రసూతినివ్వండి. ఈ రాత్రికాలం ప్రత్యేకంగా సంతానము లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ కృప చూపించండి ప్రభు. వారిని దృష్టించండి, దర్శించండి ప్రభు. సంతానం ఇవ్వండి. కోర్టు తగాదాలతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రత్యర్థులతో నెమ్మదినివ్వండి ప్రభు. విద్యార్థులకు జ్ఞానం ఇవ్వండి. ప్రయాణికులకు క్షేమం ఇవ్వండి. అధికారులకు పరిపాలనా దక్షతతో కూడిన జ్ఞానమును అనుగ్రహించండి. నెమ్మది కలిగిన దినాలు సమాజానికి అనుగ్రహించండి. అనేక చెడ్డ వ్యసనాలకు లోనైన వారికి విడుదల ప్రకటించండి ప్రభు. ప్రధానంగా త్రాగుడి చేత కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. వాటిని సమకూర్చినట్లు మీ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానమునకు సహకారం అందించిన ముంగర శ్రీకృష్ణ పరమాత్మ గారు, పద్మ గారిని మీరు దీవించండి. వీరు కుమార్తె రమ్యకు మీరు ఇచ్చిన 10 సంవత్సరాల ఆయుష్ను బట్టి వందనాలు. 11వ బర్త్డేని బట్టి మీకు స్తోత్రం. దయా కిరీటం ఇచ్చారు. ఈ సంవత్సరం అంతా పాపను కాపాడండి. మధుదీపకును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. బిడ్డ చదువులో సహాయం ఇవ్వండి. గుడిపాడులో ఉన్న కృష్ణ పరమాత్మ గారి తల్లిదండ్రుల కొరకు ప్రార్థిస్తున్నా. వారి కుటుంబాన్ని కూడా దీవించండి.
ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసే పరిష్కారం కొరకు ప్రార్థిస్తున్నారా? ప్రేక్షకుల గృహాలను మేము దర్శిస్తున్నాం. సువార్త ప్రకటనలో అనేకులు ఇప్పటికే భాగస్థులు అవుతున్నారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా అంతా సువార్తీకరణ కొరకు సిద్ధపడుతున్నాం. మీ సహకారం తప్పక అందించండి. వెలుగు క్రిస్టియన్ ప్రింటింగ్ ప్రెస్ క్రైస్తవ మాసపత్రికలను ఉచితంగా ముద్రించడానికి పనిచేస్తోంది. ఇప్పటికి 12 మాసపత్రికలు ఈ ప్రెస్లో ప్రింట్ అవుతున్నాయి. ఇంకా ఇతర పత్రికలు ముద్రించబడినట్లు కూడా మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థనా శిబిరంలో ఉన్న సభ్యుల సంఖ్య పెంచుతున్నాం. ఇంకా ఒక 5 సహోదరులను ప్రార్థనా శిబిరం కొరకు తీసుకుంటున్నాం. 10th క్లాస్ పాస్ అయినటువంటి వారు, రాయటం చదవటం బాగా వచ్చిన వారు, ఖాళీగా ఉండి ప్రార్థన ఆసక్తి కలిగిన వారు మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే యేసే పరిష్కారంలో మల్టీమీడియా వర్క్ తెలిసినటువంటి కంప్యూటర్ ఆపరేటర్ కావాలి, స్టూడియో వర్క్ ఎరిగినటువంటి వారి కొరకు ప్రార్థించమని కూడా మేము మనవి చేస్తున్నాం. దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. కీర్తనల గ్రంథం 86వ సంకీర్తన 11వ వచనము నుండి మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 86వ సంకీర్తనపై ఇది 4వ వర్తమానం. 17 వచనాలు మాత్రమే కలిగిన ఈ కీర్తన ఎంతో మధురమైనటువంటి, అద్భుతమైనటువంటి అంశములతో కూడినటువంటి కీర్తన. 11వ వచనం చదువుతున్నాను, చూడండి. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. చూడండి, ఇక్కడ భక్తుని యొక్క ప్రార్థన, నాకు బోధింపుము, లార్డ్ టీచ్ మీ. ఇది ఎంత మంచి ప్రార్థన! ఈ ప్రార్థన మీ జీవితంలో ఉందా? దేవా, నాకు బోధించు, నాకు నేర్పించు అని అడగగలుగుతున్నారా? దేవుడు బోధించే అంశాలు చాలా ఘనంగా ఉంటాయి. దేవుడు బోధించేటువంటి పాఠాలు ఆశ్చర్యంగా ఉంటాయి. అవి కేవలం నోటి బోధ వంటివి కాదు, కానీ జీవితంలో మరిచిపోలేనటువంటి పాఠాలు దేవుడు నేర్పిస్తాడు. గాడ్స్ కమ్యూనికేషన్, గాడ్స్ స్టైల్ ఆఫ్ కమ్యూనికేషన్ మనం బైబిల్ గ్రంథంలో గమనిస్తే ఆయన మనం మర్చిపోలేనటువంటి విధానంలో మనకు బోధిస్తాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఆదికాండం మనం గమనించినప్పుడు నోవహు జలప్రళయం కనిపిస్తుంది. ఆ జలప్రళయం తర్వాత దేవుడు ఒక ప్రత్యేకమైన విషయాన్ని అక్కడ ప్రకటన చేశాడు. ఇక రాబోయే కాలంలో నేను ఎన్నడూ కూడా ఈ విధముగా నేను భూమి మీద ఉన్న వాడిని నశింపచేయను అని ఒక ధనస్సు అక్కడ నియమించాడు. ఆ ధనస్సు ఇప్పటికీ కూడా వర్షం వచ్చి విరిసిన వెంటనే ప్రత్యక్షమవుతుంది. వెబ్జిఆర్ అనేటువంటి ఆ రంగులతో కూడిన వలయం కనిపిస్తుంది. ఇది మరిచిపోలేనట్లుగా దేవుడు మానవ జాతికి బోధించినది. అలాగే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే గోడ మీద ఒక చేయి వచ్చి వ్రాసింది. ఏమని? మినే మినే టెకేల్ ఫార్సిన్ అని వ్రాసింది. అది మర్చిపోలేని టీచింగ్. ఇలా బైబిల్ గ్రంథంలో దేవుడు అనేకులకు బోధించాడు. దావీదు బోధించమంటున్నాడు. దేనిని గురించి బోధించమంటున్నాడు? నీ సత్యమును గురించి, నీ యొక్క మార్గమును గురించి నాకు బోధించము. 2 మాటలు. ఒకటి నీ సత్యము, ద ట్రూత్ ఆఫ్ ద లార్డ్. 2 ద వే ఆఫ్ ద లార్డ్. ట్రూత్ అండ్ ద వే, ఈ రెండింటినీ నాకు బోధించు అన్నాడు. ఏమిటి ఈ 2? సత్యము అనలేదు, నీ సత్యము అన్నాడు.
అంటే లోకంలో చూసేదంతా సత్యం అనుకుంటాం మనం, కానీ అది సత్యం కాదు. నీ సత్యము అన్నాడు, అది వాస్తవం. దేవుని చేత ఏది సత్యం అని ప్రకటించబడుతుందో అది బోధించమన్నాడు. కనుక వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సత్యము నీ మార్గము ఈ రెండు ఏమిటి అని మనం చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రకటించాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. కనుక యెహోవా దేవుని యొక్క సత్యం, యెహోవా దేవుని యొక్క మార్గం ఏమిటి అనగా ప్రభువైన యేసుక్రీస్తే. ఆయనను బోధించుము అన్నాడు. ఆయనను బోధించడం అంటే ఎట్లా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్తాడు. ఏ విధంగా? మీరును యేసుక్రీస్తు కలిగిన మనస్సును కలిగి ఉండండి, అది బోధ. యేసు ఎట్లా జీవిస్తాడో, ఎట్లా జీవించాడో అట్లా జీవించటం నేర్చుకోవాలి, అదే బోధించమంటున్నాడు. నీ సత్యము నీ మార్గము నాకు బోధించుము అనగా యేసుక్రీస్తు ప్రభువునందు ఏదైతే ప్రత్యక్షపరచబోతూ ఉందో దానిని క్రీస్తు ప్రత్యక్షతకు ముందు కాలములోనే తన జీవితంలో అనుభవించటం కొరకై దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రత్యక్షపరచబడిన అనంతరం జీవిస్తున్న మనం ప్రార్థిస్తున్నామా? యేసుక్రీస్తు ప్రభువు మనసు మనం కూడా కలిగి ఉండాలని ఆశిస్తున్నామా? మనం ఒకసారి ఆలోచించాలి. యేసుక్రీస్తు యొక్క మనసు సత్యముతో నిండినటువంటిది. ఆయన ఏ మార్గం, పరిశుద్ధత కలిగినటువంటి వాడు. పరిశుద్ధతయే ఆయన యొద్దకు మార్గం. కనుక పరిశుద్ధత ఏ విధంగా కలుగుతుంది? క్రీస్తునందలి విశ్వాసము వలన మనం పరిశుద్ధపరచబడతాం. కాబట్టి ఈ పరిశుద్ధత, ఈ నీతిని బట్టి మనం ప్రభు సన్నిధిలో ఆయన మార్గములో వెళ్తాం. ఆ మార్గము సత్యమైన ప్రభువును గుర్చిన అనుభవ జ్ఞానం ఇమ్మంటున్నాడు. తిమోతికి పౌలు రాస్తున్నప్పుడు అంటాడు, యేసుక్రీస్తు ప్రభువును గుర్చిన అనుభవ జ్ఞానములో ఎదగమంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు తిమోతికి పౌలు భక్తుడు రాసినటువంటి లేఖలో క్రీస్తు ప్రభువును గుర్చినటువంటి అనుభవ జ్ఞానము విషయంలో మనము ఎదగాలనేటువంటి మాట మనకు రాస్తున్నాడు. చూడండి, మొదటి పత్రిక తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మనుషులు అందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. మళ్ళా చదువుతున్నాను. రక్షణ పొంది సత్యమును గుర్చిన, అనగా యేసుక్రీస్తు ప్రభువును గుర్చిన, సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానము కలిగిన వారై ఉండవలెనని ఆజ్ఞాపిస్తున్నాడు. ఎలా అనగా ఈయనే మార్గము, మధ్యవర్తి అనే. మానవుని దేవుని యొద్దకు చేర్చుటకు, దేవుని మానవుని యొద్దకు తీసుకొని వచ్చిన వాడును ఈయనే. అందుకనే ఆయన సంపూర్ణుడు. హైపోస్టాటిక్ యూనియన్ అంట. యేసుక్రీస్తు ప్రభువులో సంపూర్ణ మానవత్వం, సంపూర్ణ దైవత్వం, 100% హ్యుమానిటీ, 100% డివినిటీ కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువు. కనుక ఆయన మానవునికి దేవునికి మధ్యవర్తి. యోబు అంగలార్చాడు, నాకును ఆయనకును మధ్యన చేయి ఉంచదగినటువంటి నరుడు ఉండిన ఎడల ఎంత మేలు. అట్లాంటి వాడు పుడతాడా? అందుకని అంటాడు, పాపరహితుడు పాప సహితులలో నుండి రాగలిగిన ఎడల ఎంత మేలు. అది సాధ్యమవుతుందా అన్నాడు ఆయన యోబు భక్తుడు. కనుక దావీదు యొక్క ప్రార్థనలోని అంశం, నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధించుమనగా ప్రభు అయిన క్రీస్తును గుర్చిన అవగాహన. యేసు యొక్క ఆయన ప్రకటించిన వాక్యం, ఆయన మనకు ఏర్పరిచిన మార్గం, ఆయన విధించినటువంటి త్రోవలు, ఆయన ఏర్పాటు చేసినటువంటి సత్యం, దాని యందు నడుస్తున్నామా మనం పరిశీలించుకుందాం. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగ చేయుము. ఏకదృష్టి కలుగ చేయుము అన్నప్పుడు నా యొక్క అనుభవంలో కలుగుతున్న
భిన్నమైన పరిస్థితులను బట్టి నాలో ఏ విధమైన ద్వంద్వత్వం రాకుండా సహాయం చేయి ప్రభువా అంటున్నాడు. అనేకులు ఈ దినాన ప్రభువును అంగీకరించడంలో ద్వంద్వ ప్రమాణాలు గురవుతున్నారు. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ను కలుగుంటున్నారు. అట్లా కాదు, ఏక తాత్పర్యములోనికి రావాలి. ఆయన నామమునకు భయపడాలి అంటే నీ హృదయం ఆయన పట్ల ఏక దృష్టి కలిగి ఉండాలి. 2-3 రకాలుగా యేసుని గురించి ఆలోచించద్దు. యేసు ప్రవక్త ఏమో, యేసు గొప్పవాడేమో, యేసు సంస్కర్త ఏమో, యేసు దేవుడు కూడానేమో అని అనుకోవద్దండి. యేసు ఈ లోకానికి పంపబడిన ఏకైక రక్షకుడు అని ఏక దృష్టి తెచ్చుకుంటే ఆయన నామమునందు నీవు భయభక్తులు ఉంచగలుగుతావు. నీ మనసు పరిమిదాలా పోకుండా కాపాడుకుంటానికి ప్రయత్నం చేయి. 12వ వచనం, నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీ నామమును నిత్యము మహిమపరిచెదను. ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. ఈ 2 వచనాలు చూడండి. ఇంతకుముందు వచనాలలో, మొట్టమొదటి వచనాలలో నా ప్రాణం కాపాడు, నీ సేవకును రక్షించు, నీవు నా ప్రాణం సంతోషింపచేయి, ఇట్లాంటి మనవులు చెప్పాడు. 11-12 వచనాలకు వచ్చేటప్పటికి దేవా నిన్ను స్తుతిస్తున్నాను, నీవు నా పట్ల చూపిన కృప అధికమైనటువంటిదయ్యా. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి? దావీదు జవాబులు పొందుకున్న అనుభవం కలిగిన వాడు. జవాబులు వచ్చేశాయి. తన ప్రాణం కాపాడబడింది, తన ప్రాణం సంతోషిస్తోంది. ఎందుకు సంతోషిస్తోంది? దేవుడు ఎవరో తెలుసుకున్నాడు, అందుకే సంతోషిస్తుంది. దేవుడు ఎవరో తెలుసుకుంటే ఈ లోకంలో దేనికి నువ్వు భయపడవు, ఏ పరిస్థితికి నువ్వు విచారించవు, ఏ పరిస్థితిని బట్టి కూడా నీవు నీ హృదయంలో అసంతృప్తి రానియలేవు. ఎందుకనగా ఆయన సంపూర్ణుడు. ఆయన మన పరిస్థితులను మార్చగలిగిన వాడు. మన పట్ల ఆయనకున్నటువంటి ఆలోచన, మన పట్ల ఆయనకున్నటువంటి ప్రణాళిక మనం గుర్తెరిగితే ఎన్నడూ విచారపడం. హబక్కూకు అంటాడు, శాలలో పశువులు లేకపోయినా, అంజూరపు చెట్లు ఫలించకపోయినా, ద్రాక్ష చెట్లు పూయకపోయినా, నా రక్షణకర్త అయిన యెహోవా యందు నేను ఆనందిస్తున్నానన్నాడు. ఈ భౌతిక సంబంధమైనటువంటి వనరులు ఏవి ఎప్పుడు ఎక్కడ రాకపోయినా ఆయనను బట్టి నేను స్తుతిస్తాను అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ టీవీ ప్రోగ్రాం రన్ అయితేనే నా దేవుడు గొప్పవాడు అంటానా? నేను కాదండి. ఈ ప్రోగ్రాం ఇవాళ ఉండొచ్చు, ఇంకో రోజు లేకపోవచ్చు. ఈ దినం నేనుండొచ్చు, ఇంకో కాలంలో నేను లేకపోవచ్చు. బట్ గాడ్ ఈజ్ దేర్. దేవుడున్నాడు. ఆయన మన పట్ల మార్పు లేనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడండి. కనుక మన యొక్క ఆనందం ఆయనను బట్టే కానీ ఈ భౌతిక వనరులను బట్టి మనం సాధించిన విజయాలను బట్టి కాకూడదండి. కనుక ఆయన యందు ఆనందిస్తున్నారా? ఆయన ఇచ్చే జవాబులు పొందిన వాడు అంటాడు, దేవా నా పట్ల నీవు చూపిన అత్యధికమైన కృప ఎంత గొప్పదయ్యా. నేను అర్హుడు కాదు, కానీ నీవు కృప చూపించావే, అది చాలా అధికమైనదయ్యా. నేను దానికి యోగ్యుడిని కాను అని దావీదు ప్రభు ఎదుట ఒప్పుకుంటున్నాడండి. మరి మనం ఒప్పుకుంటున్నామా? దేవుడు కృపతో మన పట్ల చేస్తున్న కార్యాలను, అనేకమైన వాటిని పొందుకుంటూ ప్రజల మధ్యలో మనం ఇస్తున్న సాక్ష్యం ఇదేనా? లేక నా విద్య, నా గొప్పతనం, నా ఉద్యోగం, నాకున్న పలుకుబడి అని దేవుని యొక్క మహిమను దొంగిలిస్తున్నావా? సోదరుడా, సోదరి, దేవుడు నీ పట్ల అత్యధికమైన కృప చూపిస్తున్నాడు. దీనిని నీవు గ్రహించగలుగుతున్నావా? అనేక పర్యాయాలు మా కార్యాలయంలో కూర్చున్నప్పుడు మేము ప్రభువును స్తుతిస్తాం. ఎందుకనగా మాలో ఎవ్వరం యోగ్యులం లేం ప్రభు, కానీ మీరు దీన్ని కొనసాగిస్తున్నారు. ఎన్ని ఆటంకాలు, క్రైస్తవుల ద్వారా అనేక ఆటంకాలు మేము ఎదుర్కొన్నాం. అయినప్పటికీ నీ దేవుడు ఎంత నమ్మదగిన వాడండి, ఎంత నమ్మదగిన వాడు. వ్యతిరేకంగా లేచిన వారిని అణిచి మరీ దేవుడు ఈ కార్యాన్ని నడిపాడు. మా పట్ల ఆయన యొక్క కృప అధికమైనది, దావీదు పట్ల ఆయన యొక్క కృప అధికమైనది, మీ పట్ల దేవుని యొక్క కృప అత్యధికమైనదిగా లభిస్తుందని నమ్మమని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. పాతాళ ప్రగాధము నుండి నా ప్రాణమును తప్పించావు, తప్పించి ఉన్నావు. దేవునికి స్తోత్రం.
గాడ్ హ్యాస్ ఆన్సర్డ్ ద ప్రేయర్స్ ఆఫ్ డేవిడ్. దేవుడు దావీదు యొక్క ప్రార్థనను అంగీకరించాడు, జవాబిచ్చాడు అని అతడే ఒప్పుకుంటున్నాడు. దేవా, పాతాళము నుండి నా ప్రాణమును విమోచించేశావు నాయన. మొదటి వచనాల్లో నా ప్రాణం రక్షించు అన్నాడు. ఇప్పుడు రక్షించావు అని ప్రార్థిస్తున్నాడు. చూడండి, మొదటి వచనాల్లో శత్రువు నుంచి విమోచించమన్నాడు. కానీ ఈ 11వ వచనంకి వచ్చేటప్పటికి ఆ మానవ శత్రువుని గురించి మాట్లాడటం లేదు. తనకు విరోధమైన పాపమును గుర్చి, పాపమునకు జీతమైనటువంటి ఆధ్యాత్మిక మరణమును గుర్చి, మరణము కారణముగా వెళ్లాల్సినటువంటి పాతాళపు అనుభవమును గుర్చి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ పాతాళం తప్పించబడింది. పాతాళము తప్పించుట ఎవరి వశం? దేవుని వశం. మరణము తప్పించుట ఎవరి వశం? దేవుని వశం. కనుక ఆ భక్తుడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి అతడి యొక్క ప్రాణము అగాధము నుండి తప్పించబడింది. పాతాళపు అగాధమునకు చేరకుండా ప్రభువు ఆ దావీదు భక్తుని తప్పించాడు. కారణం అతడు ప్రభువుని నమ్ముకోవటమే, ప్రభువు యందు విశ్వాసం ఉంచటమే. వెరీ సింపుల్ ఆన్సర్ అండి. బిలీవ్ ఇన్ క్రైస్ట్ అలోన్. క్రీస్తునందు మాత్రమే విశ్వాసం ఉంచుట నీ రక్షణకు కారణమవుతుంది. 14వ వచనం, దేవా, గర్విష్ఠులు నా మీదకు లేచి ఉన్నారు, బలాత్కారులు గుంపుగూడి నా ప్రాణం తీయజూచుచున్నారు. వారు నిన్ను లక్ష్య పెట్టిన వారై ఉన్నారు. వారు నన్ను లక్ష్య పెట్టిన వారై ఉన్నారు అనలేదండి. వారు నిన్ను లక్ష్య పెట్టిన వారై ఉన్నారు, అందుకు నా మీదకు వస్తున్నారు. అర్థమవుతుందా మీకు? దావీదు భక్తుడు తన శత్రువులను గురించి మాట్లాడుతూ తన దేవుని వారు లక్ష్య పెట్టలేదు కాబట్టి తన జోలికి వస్తున్నారు తప్ప మరొకటి కాదు అని దేవుని ఎదుట మనవి చేసుకుంటున్నాడండి. విశ్వాసి దేవుడు సమ్మిళితమై ఉన్నారు. వారు విడతీయబడలేరు, వారిని దూరం చేసేవారు లేరు. ఉన్నవైనా రామోనువైనా దేవుని యొక్క ప్రేమ నుండి, క్రీస్తు ప్రేమ నుండి విశ్వాసిని ఎడబాపలేరవండి. అటువంటి స్టేటస్లో ఉన్నటువంటి విశ్వాసి జోలికి వస్తున్నటువంటి వారు ఎరుగని స్థితి ఏమిటంటే దేవుడు ఉన్నాడు వారి పక్షంగా వారు ఎరగకపోవటమే. విశ్వాసి పట్ల దేవుడు ఉన్నాడని వారు గుర్తెరగకపోవటమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు దైవజనుడైనటువంటి దావీదుపైకి ఒంటి కాలుపై రావటం, అటువంటి వారి జీవితాలను గుర్చి, వారి అంతమును గుర్చి దావీదు చెప్తున్నటువంటి మాటలు. ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములు గలవాడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండిన వాడవు. నా తట్టు తిరిగి నన్ను కరుణించుము. నీ సేవకుడికి నీ బలము అనుగ్రహించుము. నీ సేవకురాలు కుమారుడు రక్షింపుము. చూడండి, నీ సేవకురాలి కుమారుడు అంటున్నాడు. దావీదు యొక్క తల్లి గుర్చి మాట్లాడుతున్నాడు. దేవా, నీ సేవకురాలు కుమారుడును, నీ సేవకుని కుమారుడును, నీ సేవకురాలు కుమారుడును, నీ సేవకుడును, నీవు నన్ను రక్షించము. మనుషులు నీపై లేస్తున్నప్పుడు భయపడుతున్నావా? భయపడవద్దు. ఈ ఆదరణ మాట నీకే కాదు, నాకు కూడా. మనుషులు అనేకులు లేస్తారు. మనం వృద్ధి చెందే కొద్దీ అసూయ పరులు లేస్తారు, కానీ వారు ఏం చేయలేరు. మొరిగిన కుక్క వంటి వారుగానే ఉంటారు, వారేం చేయలేరు. దేవుడు తప్పిస్తాడు. అందుకనే భక్తుడు మాట్లాడుతున్న మాట చూడండి. యెహోవా, నీవు నాకు సహాయకుడివై నన్ను ఆదరించుచున్నావు. నన్ను ఆదరించుచున్నావు. ఎవరి మధ్యలో? ఎవరైతే గర్విష్ఠులు ఉన్నారో, ఎవరైతే బలాత్కారులు గుంపుగా ఉన్నారో, ఎవరైతే దేవుని పట్ల నిర్లక్ష్యం కలిగి దైవజనులపైకి వచ్చారో అటువంటి వారికి ఎదుట దేవుడు భక్తునికి సహాయకుడై ఉన్నాడు. ఈ లోకం చూస్తుండగా దేవుడు నీకు సహాయకుడిగా వస్తాడు. దావీదంటాడు, ఆయన నాకు తోడుగా లేకపోయిన ఎడల ఎప్పుడో వీరు నన్ను చీల్చేసేవారు అంటాడు. పరిశుద్ధుడైన పౌలు అంటాడు, ఆయన నాకు తోడుగా లేకపోతే ఎప్పుడో నా చరిత్ర ముగిసేదే. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు యోసేపు భక్తుడు మాట్లాడుతూ అంటాడు, ఆయన నాకు తోడుగా ఉన్నాడంటాడు.
యాకోబు మాట్లాడుతూ తన భార్యలతో మాట్లాడుతూ, మీ తండ్రి ఇప్పటికే 10 పర్యాయాలు నా జీతం మార్చాడు, నా తండ్రి దేవుడు నాకు తోడుగా ఉండని ఎడల ఎప్పుడో నన్ను తీసేసేవాడు అన్నాడు. ఆలోచిస్తున్నారా? అబ్రహాము యొక్క భార్య శారాను ఐగుప్తు ఫరో తీసుకొని పోయినప్పుడు అబ్రహాములకు సహాయకుడై దేవుడు రాకపోయి ఉంటే చరిత్ర ఈ విధంగా ఉండేది కాదు. అభిమేలకు తీసుకొని పోయినప్పుడు దేవుడు తోడుగా రాకపోయి ఉంటే చరిత్ర ఇట్లా ఉండేది కాదు. ప్రియమైన సోదరుడా, సోదరి, దేవుడు నీకు సహాయకుడిగా వస్తాడు. దేవుడు మనకు సహాయకుడు, ఇమ్మానుయేలు దేవుడు అండి. మనుషులకు తోడుగా వచ్చిన దేవుడు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన అనువాలు నాకు కనపరచుము. శుభకరమైన అనువాలు అండర్లైన్ చేసుకోండి. శుభకరమైన అనువాలు యేసుక్రీస్తే. శుభకరమైన అనువాలు రక్షకుడే. లూకాసు వార్త 2:11 ప్రజలందరికీ కలుగుము సంతోషకరమైన శుభవర్తమానం, దీనికి ఇదే మీకు అనువాలు. ఏమిటి అనువాలు? ఒక శిశువు పొత్తుగుడలలో చుట్టబడిన వాడై ఆ యొక్క పశువుల తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. అదే శుభకరమైన అనువాలు. మానవ జాతంతటికి శుభకరమైన అనువాలు. మానవ శత్రువైనటువంటి మరణమును శాసించగలిగినటువంటి, మానవ శత్రువైనటువంటి సాతానుని శాసించగలిగినటువంటి శుభకరమైన అనువాలు ప్రభు అయిన యేసుక్రీస్తే. అది కనపరుచు నాకు అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు చనిపోయిన 1000 ఏండ్లకి ప్రభు పుట్టారు. ప్రభువు చనిపోయి తిరిగి లేచిన 2000 సంవత్సరాలప్పుడు మనం జీవిస్తున్నాం. ఆ శుభకరమైన అనువాలు మనకు లభ్యమైందండి. కనుక అట్టి ప్రభువును మనం గణపరుచుకుందాం. 86వ సంకీర్తన 4 దినాలు ధ్యానించాం. ఈ 4 దినాలు ఎపిసోడ్స్ ఇచ్చిన వారికి కృతజ్ఞతలు. ఈ రాత్రి కాలపు ఎపిసోడ్కు ఆర్థిక సహకారం ఇచ్చిన గుడిపాడు వాస్తవ్యులు ముంగర శ్రీకృష్ణ పరమాత్మ గారు, పద్మగారుల కుమార్తె ముంగర రమ్య జన్మదినం సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మ గారు, పద్మగారు, మధు, దీపక్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శాంతిసాగర్ గారి ద్వారా కీర్తనల గ్రంథంలోని శ్రేష్టమైన భాగాలను ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు మాకు తెలియచేయండి. మీ ప్రార్థన మనవులు మాకు తెలియచేస్తే సోమవారం నుండి శనివారం వరకు మా కార్యాలయంలో ఏర్పాటు చేసిన 6 గంటల ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ఫీజు నెంబర్ 139లోని ప్రశ్న మరోసారి చదువుతున్నానండి, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 139, 87, 90 కీర్తనల మధ్య ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, ఆయన పట్టణపు పునాది ఎక్కడ వేయబడి ఉన్నది? ఆయన పట్టణపు పునాది ఎక్కడ వేయబడి ఉన్నది? రెండవ ప్రశ్న, ఏది తనకు బంధువర్గమాయనని కీర్తనాకారుడు చెప్పుచున్నాడు? ఏది తనకు బంధువర్గమాయనని కీర్తనాకారుడు చెప్పుచున్నాడు? మూడో ప్రశ్న, ఆయనకు ఎటువంటి బాహువు కలదు? ఆయనకు ఎటువంటి బాహువు కలదు? నాలుగో ప్రశ్న, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? రిఫరెన్స్ వ్రాయండి. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? రిఫరెన్స్ వ్రాయండి. ఐదో ప్రశ్న, ఆఖరి ప్రశ్న, ఎప్పటి నుండి మాకు నివాస స్థలము నీవే అని మోషే ప్రార్థించుచున్నాడు? ఎప్పటి నుండి మాకు నివాస స్థలము నీవే అని మోషే ప్రార్థించుచున్నాడు? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాలం మీరు మాకిచ్చిన ఆత్మీయ ఆహారం కొరకై మీకు వందనాలు. ఈ 4 దినాలు ఈ అధ్యాయం పూర్తి చేసుకోవడానికి మాకు సహాయం చేసినందుకు మీకు స్తోత్రాలు. రేపటి వాక్య ధ్యానంలో
87వ సంకీర్తన ప్రారంభించుకోవడానికి కృపద ఇచ్చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. మా ప్రేక్షకులను ఆశీర్వదించి అనేకులు మీ సత్యం వైపు ఆకర్షితులగుటకు కృప చేయండి. యేసు ప్రభు పేరిట మహిమపరిచి అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.